కృష్ణకు కృపామూర్తి శ్రీశ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు రాసిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ కథలు 2వ అధ్యాయం. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. మొదటి భాగం ప్రారంభం. కంసుడు ఎదుబోజ అంధక వంశాల రాజ్యములను శూరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చానూరుడు, తృణావర్తుడు, అగాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన, కేశి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి, ప్రస్తుతం బీహారు రాష్ట్రం, జరాసంధుడు రాజుగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతను బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలను తయారు చేసుకున్నాడు. ఆ తరువాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశము పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంసునిచే పీడితులైన యదుభోజ అంధక వంశ రాజులు పూర్వపాంచాల దేశాలను, కేకయ, శాల్వ, విదర్భ, నిషిధ, విదేహ, కోసల దేశాలను ఆశ్రయించారు. యదురాజ్యంతోనూ భోజ అంధక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో భారతవర్షం అని పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్ఠింపజేసుకున్నాడు. దేవకీ వసుదేవుల 6 పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్జించారు. కానీ వారందరూ చివరకు అతనిని పూజించేవారు అయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుని ప్రధానాంశయైన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగజేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది. కంసుని దురాఘాతాలచే భయభీతులైనటువంటి యదువంశీయుల పట్ల కరుణాంత రంగుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినను విశేషంగా యదుపతి అయ్యున్నాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. పరాస్య శక్తి విరుద్ధమైన శ్రుతయే భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు అని వేదములందు చెప్పబడింది. ఈ శక్తులన్నీ అంతర్బాహ్యాలలో వర్తిస్తుంటాయి. వాటిలో యోగమాయ ప్రధానమైనది, సర్వదా రమణీయమైనది, అందమైన గోవులతో నిండి ఉండేది. అయినా బృందావనంలో, వ్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులలో ఒకతే అయిన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులెందరో కంసుని దురాఘాతాలకు భయపడి దేశమంతటా చెల్లా చెదురైపోయారు. వారిలో కొందరు కొండ గుహల్లో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు: దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశయైన శేషుడు ప్రస్తుతము దేవకి గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోకి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణ శక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో నందన యశోదలకు పుత్రికగా జన్మింపగలవు. నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందున శీఘ్రముగా కోరికలను తీర్చుదానవైనందున జనులు నిన్ను గంధదీప పుష్ప బలులతో పూజిస్తారు. లౌకిక సిద్ధులను కోరేవారు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి,
కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే వివిధ నామాలు కలిగిన రూపాలలో నిన్ను అర్చిస్తారు. శ్రీకృష్ణుడు మరియు యోగమాయ సోదరుడు సోదరిగా పరాశక్తిమంతుడు పరమశక్తి స్వరూపిణి ఆవిర్భవించారు. శక్తిమంతునికి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి సర్వదా శక్తిమంతునికి ఆధీనంలోనే ఉంటుంది. లౌకికులైన వారు శక్తి ఆరాధకులై ఉంటారు. కాగా భక్తులు శక్తిమంతుని ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమశక్తి స్వరూపిణి. నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిని ఇరువురిని పూజిస్తారు. అందుకే విష్ణు ఆలయాలు, దేవి ఆలయాలు వందలు వేలాదిగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు వారిని ఏకకాలంలో పూజించడం కూడా జరుగుతుంది. శక్తి ఆరాధకుడు శ్రీకృష్ణుని భాషాశక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించేవాడు. అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా పొందగలిగినను ఆధ్యాత్మికోన్నతిని కోరేవాడు. కృష్ణ భక్తి భావనలో పరమశక్తివంతుని అర్చనలోనే నెలకొనాలి. నా అంశయైన అనంతశేషుడు దేవకీ గర్భంలో ఉన్నాడు. బలవంతంగా రోహిణి గర్భంలోనికి సంరక్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు. దానిచేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలుగుతాడు. అందువలన నా అంశయైన అనంతుడు తన ఆవిర్భావము తరువాత సంకర్షుడని బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. నాయమాత్మ బలహీనయే లభ్య అని ఉపనిషత్తులలో చెప్పబడింది. బలరాముని అనుగ్రహం లేనిదే ఎవరైనా ఆత్మానుభవ పరమస్థితిని చేరజాలరని దీని అర్థం. బల అంటే శారీరక బలమని కాదు. శారీరక బలంతో ఎవ్వరూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు. దానికి బలరామునిచే సంకర్షునిచే ఒసగబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరమవుతుంది. అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి. లౌకికంగా ఈ భరణశక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడినప్పటికీ నిజానికి అది సంకర్షునికి శక్తి ప్రకటనమే. బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలము, ఆదిగురువు అయి ఉన్నాడు. అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆదిగురువే అయి ఉన్నారు. ఆధ్యాత్మిక శక్తిని ఒసగే భవద్రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి అయి ఉన్నాడు. గురుదేవుడు శ్రీకృష్ణ కరుణా ప్రకటనమేనని శ్రీ చైతన్య చరితామృతము అనేది గ్రంథంలో చెప్పబడింది. దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తర్వాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తిమంతుడైన భగవానుని పరమశక్తి అయినటువంటి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరు కూడా యోగమాయ ప్రభావంతోనే ఉన్నారు. దానినే యోగనిద్ర అంటారు. ఇది జరగగానే దేవకీ సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకీ సూర్య అయినప్పటికీ రోహిణీ నందనునిగా ఆవిర్భవించినట్లు ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తర్వాత దేవాది దేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు అయిన శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్య పూర్ణత్వంతో వసుదేవుని మనస్సులోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచినవాడై తర్వాత దేవకీదేవి హృదయంలోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్థలనం ద్వారా అతడు దేవకీ గర్భంలోనికి చేరలేదు. దేవాది దేవుడు తన అచింత శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలగలడు. స్త్రీ గర్భంలో
బీజప్రదానమే సాధారణమైన పద్ధతిలో జన్మింపవలసిన అవసరం అతనికి లేనే లేదు. దేవదేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ప్రకాశమాన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగాను దహింపజేసేవిగాను ఉంటాయి. వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్రూపము శ్రీకృష్ణుని మూలరూపానికి అభిన్నము. ఎచటేని విశేషముగా హృదయంలో శ్రీకృష్ణ రూపము ప్రకటనమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది. ధామం అనేది శ్రీకృష్ణుని రూపానికే కాకుండా అతని నామగుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటమవుతాయి. ఈ విధంగా దేవాదిదేవుని నిత్యరూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకి మనస్సులోనికి ప్రవేశించింది. అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పున ఉదయించే చంద్రునికి ఇవ్వబడిన చందంగా అది జరిగింది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకీదేవి శరీరంలోనికి ప్రవేశించాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణాంశలు నృసింహ వరాహాది అవతారములు అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వారు కూడా ఎటువంటి భౌతిక స్థితులకు లోనుగారు. ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు సర్వసృష్టి కారణుడైన దేవాదిదేవునికి నివాసంగా అయ్యింది. పరబ్రహ్మానికి అయినప్పటికీ కంసగృహంలో బందీ అయిన కారణంగా ఆమె అణచబడిన అగ్నివలే వ్యర్థమైన విద్యవలే గోచరించింది. అగ్నికి కుండలో పెట్టినప్పుడు దాని వెలుగులు బయటకు కనబడవు. అటే జనసామాన్యానికి లాభం చేయని వ్యర్థమైన విద్య కూడా గుర్తించబడదు. కంసుని కారాగృహంలో బంధించబడినందున దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోతున్నారు. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాదిదేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆమె పూర్వమెన్నడూనూ అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తను చంపనున్న దేవాదిదేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకొనిన కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకిని ఏం చేయాలి? నిశ్చయంగా ఆమె విష్ణువును అంటే కృష్ణుని తన గర్భంలో ధరించి ఉన్నది. అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడనేది నిశ్చయమే. శీఘ్రమే నేను దేవకిని చంపినప్పటికీ అతని కార్యం భగ్నం కాబోదు అని కంసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. విష్ణువు యొక్క ప్రయోజనాన్ని ఎవ్వడూ భగ్నం చేయలేడని కంసునికి బాగా తెలుసు. భగవన్నియమాలు ఉల్లంఘింపరానివని బుద్ధిమంతుడు ఎవడైనా అర్థం చేసుకోగలుగుతాడు. అసురులు ఎన్ని అవాంతరాలు కలగజేసినప్పటికీ భగవంతుని ప్రయోజనం నెరవేరియే తీరుతుంది. నేనిప్పుడు దేవకిని వధిస్తే విష్ణువు పరమ సంకల్పాన్ని మరింత తీవ్రంగా ప్రయోగిస్తాడు. దేవకిని ఇప్పుడు చంపడం అనేది అత్యంత హేయకార్యం అవుతుంది. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలోనైనా ఎవ్వడునూ తన ఖ్యాతిని నశింపజేసుకొన కోరడు. ఇప్పుడు నేను దేవకిని వధిస్తే నా యశస్సు నశిస్తుంది. దేవకి ఒక స్త్రీ, నా ఆశ్రయంలో ఉన్నట్టిది. ఇంకనూ ఆమె గర్భవతి. ఆమెను వధిస్తే నా కీర్తి, పుణ్యము, దీర్ఘాయువు అన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయి అని కంసుడు తనలో తాను తలచాడు. క్రూరాతి క్రూరుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడును మరణించిన వారితోనే సమానము. క్రూరుడైన వ్యక్తిని అతని జీవితకాలంలో ఎవ్వడూ ఇష్టపడడు. మరణానంతరము అతనిని జనులు శపిస్తారు. దేశాత్మ బుద్ధి కారణంగా వాడు పతనం చెంది అంధకార బంధురమైన నరకంలోకి త్రోయబడతాడు అని అతడు మరింత ఆలోచించాడు. ఆ విధంగా దేవకిని వధించడంలో గల మంచి చెడులను ఆ సమయంలో అతడు తలిచాడు. దేవకిని వెంటనే వధించక అనివార్యమైన భవిష్యత్ కాలానికై వేచి ఉండడానికి కంసుడు చివరకు నిర్ణయించుకున్నాడు. కానీ అతని మనస్సు భగవంతుని పట్ల
వైరభావంతో నిండిపోయింది. దేవకీదేవి ఇతర సంతానాన్ని పూర్వము వధించినట్లుగా విష్ణువును వధించాలని భావిస్తూ అతడు శిశుజన్మకై ఓపికగా ఎదురుచూశాడు. ఈ విధంగా దేవదేవుని పట్ల వైరభావంతో మునిగిన వాడై కంసుడు కూర్చున్నప్పుడు, నిద్రించినప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, జీవిత సర్వావస్థలలో సర్వదా శ్రీకృష్ణునే విష్ణువునే తలచడం మొదలుపెట్టాడు. భగవచ్చింతనలో అతని చిత్తం ఎంతగా లగ్నమైందంటే పరోక్షంగా అతడు తన చుట్టూ కేవలం విష్ణువునే చూడసాగాడు. మనస్సు విష్ణు చింతనలోనే పూర్తిగా లగ్నమైనప్పటికీ దురదృష్టవశాత్తు కృష్ణుని శత్రువుగా తలచిన కారణంగా అతడు భక్తునిగా గుర్తింపబడలేదు. మహాభక్తుని మనస్సు కూడా కృష్ణుని అందే సర్వదా లగ్నమైనను అతడు ఆ దేవదేవుని స్మరించేది అనుకూలంగానే, ప్రతికూలంగా కాదు. అనుకూలమైన కృష్ణ స్మరణయే కృష్ణ భక్తి భావం. కానీ ప్రతికూలంగా చేసే కృష్ణ స్మరణం కృష్ణ భక్తి కానేరదు. ఇంకా ఉంది. 2వ భాగం.